Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. జూన్ 11కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 43వ అధ్యాయం. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తుకి ఏ విధంగా ఈ అధ్యాయం వర్తిస్తుంది అనేటువంటి అంశంపై మనం చూద్దాం. ఒక విధంగా పాత నిబంధన అంతా కూడాను యేసుక్రీస్తుకి ఏ విధంగా వర్తిస్తుంది అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. క్రిస్టోసెంట్రిక్, క్రిస్టోటెలిక్ అని చెప్పుకున్నాం కదా మనం. అంటే పాత నిబంధన యొక్క దానికి కేంద్రం ఆయన, లేకపోతే దానికి గురి ఆయన అని చెప్పుకున్నాం. ఒక విధంగా ప్రతి అధ్యాయంలో ఈ ప్రశ్న అడుక్కోవాలి. ఏంటి అని అంటే, క్రొత్త నిబంధన ఏ విధంగా పాత నిబంధనని చూసి యేసుక్రీస్తుకి అన్వయిస్తుంది అనేటువంటిది. ఇప్పుడు యేసుక్రీస్తుకి అన్వయించటం అంటే అనేక విధాలుగా, క్రొత్త నిబంధన అనేక విధాలుగా పాత నిబంధనని అన్వయిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అని అంటే, మరలా ఇంతకుముందు చెప్పాం, మరలా కొంచెం రివైజ్ చేయాలి అని అంటే, పాత నిబంధన క్రొత్త నిబంధనకి ఏ విధంగా సూచిస్తుంది అంటే యేసుక్రీస్తు సూచిస్తుంది. అంతేకాదు, ఆయన ఇంకా దానికి స్పెసిఫిక్గా వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వానికి, ఆయన ఎవరు అనేటువంటిది, తర్వాత ఆయన పరిచర్య గురించి, ఆయన మరణ పునరుద్ధానాల గురించి, మరణ పునరుద్ధానాలు, ఆయన ఎగ్జాల్టేషన్ అంటే ఆయన హెచ్చింపబడటం, అది యేసుక్రీస్తు వ్యక్తిత్వం, ఆయన పరిచర్య, మరలా ముఖ్యంగా ఆయన మరణ పునరుద్ధానాలు. అంతేకాదు, దీనంతటి యొక్క పర్యవసానం ఏంటి, దీని యొక్క రిజల్ట్ ఏంటి అంటే దాని రిజల్ట్ ఏంటంటే రక్షణ. ఆ రక్షణలో భాగం ఏంటి అని అంటే రక్షణ పొందటం, రక్షణ పొందుతూ ఉండటం, అంటే ఆ పరివర్తన. రక్షణ పొందిన తర్వాత ఆ విశ్వాసి తన జీవితంలో మాటల ద్వారా, క్రియల ద్వారా మార్పు చెందాలి. దాన్ని పరివర్తన అంటాం. తర్వాత మహిమలో ప్రవేశించటం. ఓకే, ఇది పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. మరలా ఇంకొక భాగం ఏంటి అని అంటే వ్యక్తిగతంగా మళ్ళా సామాజికంగా. ఆ సామాజికాన్ని సంఘం అంటారు. ఓకే, సంఘం. కాబట్టి ఇదంతా కూడాను రక్షణకి సంబంధించింది. కాబట్టి యేసుక్రీస్తుని ఏ విధంగా సూచిస్తుంది అంటే ఇవన్నీ కూడా, వీటన్నిటిని కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఇవన్నీ యేసుక్రీస్తుకి సంబంధించింది. కాబట్టి యేసుక్రీస్తు కేంద్రం, లేకపోతే యేసుక్రీస్తుని గురిగా పెట్టుకుని ఈ లేఖనాలు, పాత నిబంధన లేఖనాలు ఉండి ఉంటుంది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు గురించి ఎక్స్ప్లిసిట్గా లేకపోతే ఇంప్లిసిట్గా ఏ విధంగా ఉన్నదా అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి, లేకపోతే ఎక్స్ప్లిసిట్ అంటే స్పష్టంగా చెప్పబడింది. ఆ విధంగా యేసుక్రీస్తుని గురించి ఈ అధ్యాయం ఏం చెబుతుంది అనేటువంటిది మనం గ్రహించాలన్నమాట. దేవుని ఉద్దేశములన్నిటినీ
సాధించగల మాదిరి సేవకుడు ఆయనకున్నప్పటికీ ఎవరు ఆ మాదిరి సేవకుడు? అక్కడ 41వ అధ్యాయం 1-7, 1-9 వరకు ఆ మొదటి పారాగ్రాఫ్ చదువుకున్నాం. కానీ ఇశ్రాయేలీయులు కూడా ఆయన కుమారుడే అని కూడా మనం చూసాం. ఇక్కడ 43, 44లో కూడాను ఆ యొక్క అంశం కొనసాగుతుంది. ఆ దేవుని సేవకుడైన ఇశ్రాయేలు గురించి వాళ్ళని ప్రోత్సహించాల్సి వచ్చింది. ఎందువల్లంటే వాళ్ళు చెరకి కొనిపోబడి బబిలోను వెళ్ళి 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు నిరుత్సాహపడ్డారు. వాళ్ళని ప్రోత్సహించాల్సి వచ్చింది. ఎందుకు నిరుత్సాహపడ్డారు అంటే ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత రాజు లేడు, దేవాలయం లేదు, శిథిలమైపోయింది, వాళ్ళు ఉండటానికి ఇళ్ళు కూడాను పతనమైపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఏంటి ఎందుకు వచ్చాం అని వాళ్ళు చాలా నిరుత్సాహపడినటువంటి పరిస్థితి. అప్పుడు దేవుడు నేను వదిలిపెట్టలేదు అని వాళ్ళని అనేక రీతులుగా ప్రోత్సహిస్తాడన్నమాట. ఈ ప్రోత్సాహంలోని అంశాలు ఏముంటాయో దాన్ని ఎత్తి చూపించిన తరువాత ఒక వాక్య భాగాన్ని, ఒక క్లాజుని, ఇక్కడ ఉన్నటువంటి క్లాజు ఫ్రేజు అని అంటారు. మరి తెలుగులో క్లాజు ఫ్రేజ్ని ఏ విధంగా అనువదిస్తారో నాకు తెలియదు. క్లాజ్ అంటే ఆ వచనంలో ఉన్నటువంటి భాగంలో క్రియాపదం ఉంటే అది క్లాజ్ అంటారు, క్రియాపదం లేకపోతే దాన్ని ఫ్రేజ్ అంటారు అన్నమాట. కాబట్టి ఆ క్లాజ్ని ఆయన ఎత్తి ఏ విధంగా క్రొత్త నిబంధనలో ఆ క్లాజు ఎత్తి చూపించబడిందో, యేసుక్రీస్తుకి ఏ విధంగా దాన్ని అన్వయించారో ఆ ఫ్రేజ్ని గురించి చెబుతాను అని కార్సన్ గారు అంటున్నాడు అన్నమాట. ఇక్కడ మొదటి భాగంలో 43వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఇక్కడ అభయం ఇస్తుంటున్నాడు కదా దేవుడు. భయపడవద్దని ఇశ్రాయేలును ప్రోత్సహిస్తున్నాడు. వారు చెరకు వెళ్ళినందుకు కాదు, కానీ జలముల గుండా వారు వెళ్ళినప్పుడు, అగ్ని మధ్య నడుచుతున్నప్పుడు వారికి తోడుగా ఉంటానని అభయం ఇస్తుంటున్నాడు. అగ్నిగుండా వెళ్ళినప్పటికీ అగ్ని జ్వాలలు వాళ్ళని కాల్చలేవు అని ఆ విధంగా అభయిస్తాడు. నేను మీకు తోడుగా ఉంటాను. వారు మిమ్మల్ని చెరకు తీసుకెళ్ళను అని చెప్పలేదు. చెరకు వెళ్తారు, వెళ్ళి తిరిగి వస్తారు. ఇక్కడ యెషయా ఆ విషయాన్ని చూడకపోయినా కానీ ఇర్మియా చూస్తాడు, యెషయా చూడ్డు. అయినప్పటికీ మరి వాళ్ళు తిరిగి వస్తారు, వచ్చిన తర్వాత ఆదరిస్తాడని రాతపూర్వకంగా ఆయన ఈ యొక్క ఆదరణ మాటలు రాసి తన శిష్యులకు ఉంచుతాడు. సమయం వచ్చినప్పుడు ఆ శిష్యులు ఇశ్రాయేలుని ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో రాతపూర్వకంగా అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంత మాత్రమే కాదు, ఇది పారాగ్రాఫ్ చదివిన తర్వాత మొదటి 7 వచనాలు చదువుకుందాం. అంత మాత్రమే కాదు, వారు అంతరించి పోరు. ఎట్లా ప్రోత్సహిస్తున్నాడంటే మీరు ఒక నేషన్ లాగా అంతరించి పోరు. అంతేకాదు వేరే దేశస్తులతో కలిసిపోరు. అంటే ఇక సింక్రటిజంతో మీరు వాళ్ళతో వేరే ప్రజలతో ఉండి అన్యులతో ఉండి ఇక మీకు మీ యొక్క దేశం అంటూ ఉండదు అనేటువంటి పరిస్థితి కలగదు. మీరు దేశంగా ఉంటారు, మీ ప్రజలుగా ఉంటారు అని దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడే స్వయంగా వారి పిల్లలను నలుమూల నుండి పోగు చేస్తాడు. పోగు చేసి
వాళ్ళకి ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది, గుర్తు అనేది ఉంటుంది, ఒక నేషన్ అనేది ఉంటుంది అన్నమాట. అత్యంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇశ్రాయేలీయులు శ్రేష్ఠులని, దేవునికి శ్రేష్ఠులని, దేవునికి వాళ్ళు ప్రశస్తమైన వారని, అతిగా వాళ్ళని ప్రేమిస్తున్నట్లు జీవం గల దేవుడు ఇక్కడ ప్రకటిస్తుంటున్నాడు. దీని పోలికతో క్రైస్తవులను గురించి మరి రోమా 8:31 నుండి 39లో కూడా అపోస్తుడైన పౌలు ఆ విధంగా వాదిస్తుంటున్నాడు. హీ గివ్స్ రీజన్, అంటే దేవుడు ఏ విధంగా ప్రేమిస్తాడు. మీరు శ్రమలు ఉండినా కానీ శ్రమలను బట్టి దేవుడు వదిలిపెట్టడానికి కాదు, శ్రమలను బట్టి దేవుడు వదిలిపెట్టాడు, దేవుడు ప్రేమించట్లేదు అనుకోకూడదు అని క్రైస్తవులు కూడా అపోస్తుడైన పౌలు ఇదే తీరులో చెప్పాడు. కాబట్టి ఈ రెండు చదువుకుందాం. 43:1-7, తర్వాత రోమా 8:31-39. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను. అంటే నీకు బదులుగా వాళ్ళని శిక్షించాను అనేటువంటి విధం, అంతగా ప్రేమించాను నిన్ను అని. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుతున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుతున్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తీర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. నెక్స్ట్ 7 వరకు. అప్పగించుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగచేసుకుని వారిని పుట్టించిన వాడను నేనే. ఆ విధంగా దేవుడు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. మరి కొంచెం క్లుప్తంగా ఈ మాటలు చెబితే కొన్ని విషయాలు దీనిలో మళ్ళీ హైలైట్ చేయాలి. మనం చదువుకున్నటువంటి ఈ ప్రోత్సాహంలో కొంచెం హైలైట్ చేస్తే, ఇశ్రాయేలీయులు ప్రోత్సహించబడాలి. ఎందువలనగా ఈ అద్భుతమైన సంఘటనలు దేవునికి మాత్రమే తెలియననియు, ఆయన ఒక్కడు మాత్రమే వాటిని నెరవేర్చగల దేవుడని ఇశ్రాయేలు సాక్ష్యం ఇవ్వగలరు. ఇక్కడ 8-13 వరకు మనం చదువుదాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే, దేవుడు భవిష్యత్తును గురించి చెబుతాడు. భవిష్యత్తును గురించి చెబుతాడు, జరగక ముందే చెబుతాడు. జరిగిన తర్వాత ఇశ్రాయేలీలు వాళ్ళు సాక్షులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అనుభవించారు. ముందే దేవుడు చెప్పాడయ్యా, ఆయన చెప్పినట్టుగానే జరిగింది. భవిష్యత్తుని
ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి వాడు దేవుడే. కాబట్టి ఆయన దేవుడు, యెహోవాయే దేవుడు అని ఆయన యొక్క ప్రవచనాన్ని బట్టి వాళ్ళు అనుభవించారు. కాబట్టి వాళ్ళు సాక్షులుగా దేవునికి సాక్షులుగా ఉంటారు అనేటువంటి విషయం 8 నుండి 13 వరకు చదువుకుందాం. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బదరులైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా గుంపుగూడి రండి. జనములు కోర్చబడవలను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేదురు? భవిష్యత్తు నుండి ఎవరు తెలియజేస్తారు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మీకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలెను లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. 13 వరకు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగల వాడెవడనూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పి వేయువాడెవడు లేడు. నేనే దేవుడిని అని చెబుతున్నాడు. దీనికి ముఖ్యమేంటంటే భవిష్యత్తుని గురించి ప్రవచించటం. అది జరిగిన తర్వాత వాళ్ళు జరిగినట్లుగా అనుభవించినటువంటి వాళ్ళు సాక్షులుగా ఉంటారు. అది ముఖ్యమైనటువంటి విషయం. రెండవ విషయం, బబులోను పతనమవును. బబులోను అయితే పతనం అయిపోద్ది. దాని గురించి కూడా చెబుతాడు దేవుడు. విజయవంతుల దేశ దిమ్మరుల ప్రాంతం అవుతుంది ఈ బబులోను దేశం. వాళ్ళు విజయులు కదా, అన్ని దేశాలని ఓడించినటువంటి విజయులు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సంగతి ఏమవుతుంది? దేశ దిమ్మరులుగా ఆ దేశం తయారవుతుంది. 14-15 వచనాలు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుతున్నాడు. మీ నిమిత్తము నేను బబులోను పంపితిని. నేను వారినందరినీ పారిపోవునట్లు చేసేదను. వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీయులను పడవేసేదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును అని చెప్తున్నాడు. నేను రాజుని, నేను మిమ్మల్ని రక్షిస్తూ మిమ్మల్ని ఎవరైతే హింసించారో వాళ్ళని శిక్షిస్తాను అని చెప్తాడు. అది కూడాను ఆయన చేసుకున్నటువంటి నిబంధనలో భాగం. ఐగుప్తు నిర్గమ సమయంలో దేవుడు వారిని విమోచించుటకు చేసిన మహత్కార్యములను మననం చేసుకుంటారు. ఏ విధంగా ఐగుప్తు నుండి తీసుకుని వచ్చానో ఆ విధమైన ఆ తీరులో నేను చేస్తాను, ఇంకా బెటర్గా చేస్తాను అని దేవుడు వాళ్ళకి అభయం ఇస్తుంటున్నాడు. 16-17 వచనాలు చదువుకుందాం. 16-17 వచనాలు. సముద్రములో త్రోవ కలుగజేయువాడును,
వడిగల జనములలో మార్గము కలుగజేయువాడును, రథమును గుర్రమును సేనను సూర్యులను నడిపించువాడనకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు, వారు లయమై జనపనార వలె ఆరిపోయిరి. ఓకే, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అంటే నిర్గమ సమయంలో ఆ విధంగా దాని గురించి నేనేం చేశానో దాన్ని మీరు గమనించుకోండి, దాన్ని మననం చేసుకోండి, మెడిటేట్ చేసుకోండి. ఇప్పుడు దేవుడు నూతన కార్యమును చేయబోతున్నాడు. అప్పుడు చేసిందే కాదు, ఇప్పుడు కూడా నేను నూతన కార్యాన్ని చేయబోతున్నాను అంటాడు. 18 నుండి 21 వరకు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసు కొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచు కొనకుడి. అప్పుడది మననం చేసుకోవాలి, కానీ ఇప్పుడు నేను ఇంకా దానికి మించింది చేస్తాను కాబట్టి ఇక అది మర్చిపోయేటట్టుగా రీతిగా నేను చేస్తాను అంటాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. 21 వరకు. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుతున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గణపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆ విధంగా నూతన కార్యం చేస్తాను, ప్రజలు అనుభవిస్తారు, వాళ్ళు నన్ను గణపరుస్తారు అని చెప్తున్నాడు. కాబట్టి గతమును గుర్తు చేసుకుంటూ సణుగుడితో భయపడి అపజయమునకు గురి కావద్దు. భయపడి దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు. భయపడకుండి. ఇక్కడ భయంతో మరి మీరు ఓడిపోతారు. భయపడినప్పుడు, సణుగుడు భయంతో ఉన్నప్పుడు మరి శత్రువులు వచ్చి వాళ్ళని ఓడగొడతారు. వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి భయపడద్దు. నేను మీకు తోడుగా ఉన్నాను, నేను ఒక మంచి నూతన క్రియని చేయబోతున్నాను, అద్భుతమైన రక్షణ కార్యము తిరిగి చేయబోతున్నాడు. అది అద్భుతమైన రక్షణ కార్యము ఆయన తిరిగి చేయబోతున్నాడు, కాబట్టి భయపడద్దు. 4వ విషయం, అన్నిటికంటే మించినటువంటి విషయం ఏంటి అనంటే, ఆరాధన విషయంలో ఇశ్రాయేలీయులు రాజీ పడుట కానీ, లెక్కించలేని వారి అపరాధములు అంతిమ మాటలుగా ఉండవు. దట్ ఈస్ నాట్ ద లాస్ట్ స్టోరీ. వాళ్ళు రాజీ పడటం, నిబంధన విషయంలో రాజీ పడటం, వాళ్ళ ఆరాధనలో రాజీ పడటం, ఎన్నో అపరాధాలు చేశారు, అవినీతిగా జీవించారు. ఓకే, అవి లాస్ట్ మాటలు కాదు. వాళ్ళ యొక్క ప్రవర్తన, దుష్ట ప్రవర్తన అది లాస్ట్ కాదు. లాస్ట్ ఏంటి అంటే, దేవుడు వాళ్ళని క్షమించి వాళ్ళని ఆశీర్వదిస్తాడు, అది లాస్ట్ మాట. అని అవి దట్ ఇస్ నాట్ ది లాస్ట్ వర్డ్. వాళ్ళ పాపం లాస్ట్ కాదు, వాళ్ళ యొక్క రక్షణ, పాప విమోచన, అది లాస్ట్ వర్డ్. అది మరి పాప విమోచన జరిగిన తర్వాత దేవుడు తప్పనిసరిగా వాళ్ళని ఆశీర్వదిస్తాడు, అది లాస్ట్ వర్డ్. చదువుకుందాం 22, 23, 24 వచనాలు.
యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, నాకు మొరపెట్టలేదు. అది వాళ్ళ పాపం అన్నమాట. దేవునికి మొరపెట్టుకోకుండా వేరే వాళ్ళకి, దేవుళ్ళు కానటువంటి దేవుళ్ళకి మొరపెట్టుకున్నారు అని. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితీవి కదా, దహన బలులుగా గొర్రె మేకలు పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంతము చేయలేదు, ధూపము వేయవలనని నేను నిన్ను విసికింపలేదు. 24 నెక్స్ట్. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి. నేను నిన్ను విసిగించలేదు, మీరు నన్ను విసిగించారు అని చెప్తున్నాడు. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. బట్ దట్ ఇస్ నాట్ ద లాస్ట్ వర్డ్ అని చెప్తాడు. ఓకే, నీవు మొరపెట్టితివి నాకు కాదని 22వ వచనంలో మొదటి పంక్తిని అనువదించుటకు సరే, ఇంకా అంటే నీవు నాకు మొరపెట్టింది కాదు అని ఆ విధంగా ఆ 22వ వచనాన్ని అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల ఆరాధన నిబంధనను ఉల్లంఘించే అవినీతితో కూడి ఉన్నది. నిజమైన దేవుని అసలు వారు ఆరాధించుట లేదు. నిజమైనటువంటి దేవుని వారు ఆరాధించుట లేదు. కానీ ఆయన నిమిత్తము వారి దోషములను పరిహరిస్తుంటున్నాడు. సొంతగా పరిహరిస్తున్నాడు, స్వయంగా పరిహరిస్తున్నాడు. 25వ వచనం చదువుకుందాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. కాబట్టి 22 నుండి 24 వరకు అది లాస్ట్ కాదు. నీ పాపాలు క్షమిస్తాను, అది లాస్ట్ వర్డ్. నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. క్షమిస్తాను. దేని బట్టి క్షమిస్తాడు అంటే యెషయా 53లో దాని జవాబు ఉంటుంది. దేని బట్టి క్షమిస్తాడు అంటే ఆయన వారి పక్షమున శ్రమసేవకుడు మరణిస్తాడు. పాపము లేనటువంటి ఆ శ్రమసేవకుడు, మాదిరిగా ఉన్నటువంటి సేవకుడు వాళ్ళ పక్షాన, పాపం చేసినటువంటి వారి పక్షాన మరణిస్తాడు అని యెషయా 53వ అధ్యాయంలో, అది అందరికీ తెలిసినటువంటి అధ్యాయమే. దాన్ని బట్టి ఆయన పాపాన్ని పరిహరిస్తాడు. అది చాలా కీలకమైనటువంటి విషయం. ఏదో దేవుడు ఏది చేసినా కానీ ఆయన క్షమిస్తాడు అనేది అది సరైనది కాదు. ఎందువలన క్షమిస్తాడు అంటే దానికి పర్యవసానం, దానికి శిక్ష ఒక వ్యక్తి అనుభవించాడు కాబట్టి, వాళ్ళ పక్షాన అనుభవించాడు కాబట్టి, దాన్ని బట్టి వాళ్ళకి క్షమాపణ అనేది ఉంటుంది. ఇక ఈ విషయాలు మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రేజ్ అని చెప్పాను కదా, ఒక క్లాజ్ అని చెప్పాను కదా, ఆ క్లాజ్ గురించి ఇక్కడ చెబుతున్నాడు. 43:10లోను, 41:5, 48:12లో అవి మనం చూసేటట్లయితే నేనే అంటాడు. నేనే ఆయన అని ఆయన సేవకుడైన ఇశ్రాయేలీయులు అర్థం చేసుకొనవలెను. నేనే ఆయన
అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఈ మాటలు చదువుకుందాం. 43:10 నేనే. 41:4, 48:12 కూడా మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. 41:4 ఎవడు దీని నాలోచించి జరిగించను. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే నేను. చూడండి ఇక్కడ, యెహోవానగు నేను మొదటి వాడను, కడపటి వారితోనూ ఉండువాడను. 48:18 నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్రము. 48:12 యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను, కడపటివాడను. కాబట్టి నేనే అనేటువంటి మాట, నేనే ఆయనను. ఆ యొక్క మాటలు హెబ్రీ పదం మరి దేన్ని సూచిస్తుంది అంటే నిర్గమ 3:14 గట్టిగా దాంతో ముడిపడి ఉన్నది. నేనే అనేటువంటిది దేవుడు నేనే అంటాం. అది నిర్గమ 3:14 అందరికీ తెలిసినటువంటి విషయమే. దేవుడు మోషేని ఐగుప్తుకి పంపించినటువంటి సమయంలో అక్కడ మండుతున్నటువంటి పొద కూలిపోదు కదా, అక్కడ నుండి దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఐగుప్తు వెళ్ళి నా ప్రజలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు, వారు మొరపెట్టుకుంటున్నారు, వాళ్ళని నువ్వు రక్షించాలి, ఐగుప్తు నుండి తీసుకునేటటువంటి నాయకత్వం వహించాలి అని చెప్పినప్పుడు ఆయా నేను పారిపోయి వచ్చాను, నేను అర్హుడిని కాదు అని అంటే, లేదు నేను నీతో ఉంటాను అంటే. ఇక చివరికి ఆయన అడుగుతాడు, దేవుడిని చూసావా, ఆ దేవుడి పేరేంటి అని అడుగుతారు. మరి నేనేం చెప్పాలి అని అంటే, అప్పుడు నా పేరు కావాలా నేను అంటే, నేనే ఐయామ్ అని గ్రీక్లో ఐయామ్, ఇంగ్లీష్లో ఐయామ్ అంటారు. నేనే అనేటువంటి మాట, నేనే ఆయనను. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా ఎవరైతే పేరు పెడతారో, తల్లిదండ్రులు పేరు పెడతారు పిల్లలకి కదా, దాన్ని బట్టి పేరు పెట్టడాన్ని బట్టి తల్లిదండ్రులు పిల్లల కంటే గొప్పవాళ్ళు అనేటువంటి రీతిగా అక్కడ ఉంటుందన్నమాట. ఆ సంస్కృతిలో ఎప్పుడైనా సరే ఎవరైతే పేర్లు పెడతారో వాళ్ళు గొప్పవాళ్ళు అనమాట. వాళ్ళకి ఏ పిల్లలకైతే పేరు పెట్టబడుద్దో వాళ్ళ మీద అధికారం ఉంటుంది. మరి దేవుని పేరు ఎవరు పెడతారు? దేవునికి పేరు ఆయనే పెట్టుకుంటాడు. కాబట్టి నేనే ఐయామ్ అనేదాన్ని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. కాబట్టి నేనే అని చెప్పిన వాడను, దాని అర్థం. నేనే అని చెప్పానయ్యా, అది నా పేరు. ఆ పేరు ఎవరు పెట్టారు? వేరే వాళ్ళు పెట్టలేదు. నేనే అన్నాను. నేనే అని నా పేరు నేనే అని నేను అన్నాను అన్నట్టుగా ఆ యొక్క నిర్గమకాండం 3:14 మనం అర్థం చేసుకోవాలి. ఈ పదం
గ్రీకు గ్రీకు అనువాదంలో ఎగో ఎయిమి అని అంటారు. గ్రీకులో ఎగో ఎయిమి. ఇక్కడ ఎగో ఎయిమి ఎగో ఎయిమి అని అంటే ఐ యామ్, నేనై ఉన్నాను. ఇక్కడ ఈ ఈ మాట అవసరం లేదు. ఈ మాట అవసరం లేదు. మామూలుగా అంటే ఎయిమి అని అంటే నేను ఉన్నాను ఉంటుంది. నేను ఉన్నాను. ఎయిమి అని అంటే నేను అనే మాట ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ నేను అంటానికి ఈ మాట కలిపారు అన్నమాట. నేను అనేదాన్ని ఎంఫసైజ్ చేయటానికి, నొక్కి చెప్పటానికి నేనై ఉన్నాను అని అర్థం. ఈ మాటలో యేసుక్రీస్తు వాడుకున్నాడు. ఎగో ఎయిమి అనేటువంటి మాటని యేసుక్రీస్తు వాడుకున్నాడు. ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా యోహాను సువార్త 8:58. యోహాను సువార్త 8:58. ఇక్కడ యోహాను సువార్తలో మరి మనం గమనించేది ఏంటంటే నేను రొట్టెనై ఉన్నాను, నేను మంచి కాపరినై ఉన్నాను, నేను దేవాలయమును, లేక నేను ద్రాక్షావళిని అని 7 ఉంటాయి. నేను ఇది అని. దీన్ని నేను అనేది సబ్జెక్టు. ఈ రొట్టె ఇది అనేదాన్ని ఆబ్జెక్ట్ అన్నమాట. అంటే క్రియ దేని మీద పడుతుందో దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఇక్కడ ఆబ్జెక్టు లేని నేను అనేది దేవుని సూచిస్తుంది అన్నమాట. ఆయన నేనే, ఆయన నేనే. ఎగో ఎయిమి అనే దానిలో ఆబ్జెక్ట్ అనేది లేదు. కాబట్టి ఆబ్జెక్ట్ లేనటువంటి నేను అని ఎక్కడైతే ఉంటుందో అది దేవునికి వర్తించేది, నిర్గమకాండం 3:14 సూచించేది అని మనం గ్రహించాలి. ఇక్కడ 8:58లో అలాంటి పదం ఉంటుంది అన్నమాట. అంటే ఆబ్జెక్ట్ లేకుండా ఉండేటువంటి నేను అనేటువంటి ఆ యొక్క ఫ్రేజ్ని క్లాజ్ని మనం చూస్తాం. యోహాను సువార్త 8:58. అక్కడ ఏంటంటే నీకు 50 సంవత్సరాలు కూడా లేవు అని అంటారు కదా, ఆ సందర్భం అన్నమాట. నీకు 50 సంవత్సరాలు కూడా లేదు, ఏంటి అబ్రహాం కంటే ముందు నువ్వు ఉన్నావు అని చెప్తున్నావు అని యూదులు ప్రశ్నిస్తారు, పరిసయ్యులు ప్రశ్నిస్తారు. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఓకే, నేను ఉన్నాను. ఇక్కడ ఆ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఎగో ఎయిమి, నేను ఉన్నాను అనేటువంటిది నిర్గమకాండం 3:14 కోట్ చేస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు కూడాను దేవుడే అనేటువంటి దానిలో ఇక్కడ క్రొత్త నిబంధన ఇక్కడ చెబుతున్నది. అలాంటి మాటలు ఈ అధ్యాయంలో ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయను గాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.